హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని చికెన్ ఫ్రైని చూపిస్తున్నానండి. ఇది రైస్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే, లంచ్ డిన్నర్ ఏ టైంలో అయినా సరే చాలా బాగుంటుంది. ఇందులో చాలా తక్కువ స్పైసెస్ని వేసుకొని చేసుకోవచ్చండి. ఈవెన్ బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సడన్గా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఏదైనా టేస్టీగా సర్వ్ చేయాలనుకుంటే ఈ చికెన్ ఫ్రై తప్పకుండా ట్రై చేయొచ్చండి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 kg వరకు చికెన్ని తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసుకొని నేను ఏ ప్యాన్లో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నానో అందులోనే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ టమాటోని స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. అలాగే 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కలిపేసుకొని ఒక 1/2 అవర్ కోసం పక్కన పెట్టేసుకోవాలి మ్యారినేషన్కి. ఇలా పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని 1/2 అవర్ తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని కవర్ చేసేసి కుక్ చేసుకోవాలి. ఇందులో చికెన్లో ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. ఇందులోనే ఆల్రెడీ వాటర్ ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగు పట్టకుండాను కలుపుతూ ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి చికెన్ని. సో బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కవర్ చేసేసి కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా కూడాను డ్రై అయిన తర్వాత చూడండి, ఇక్కడైతే వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి, అవసరం బట్టి యాడ్ చేసుకోవాలి. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని మంచిగా మసాలా అంతా కూడా చికెన్ పీసెస్కి కోట్ అయ్యేలాగా. ఇప్పుడు ఇలాగా ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఇందులోకి 1/2 లెమన్ జ్యూస్ వేసుకోవాలండి, యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 3 to 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి, స్లైసెస్గా కట్ చేసేసుకొని. వాటితో పాటు కొన్ని కరివేపాకుని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. 3 to 4 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇందులో పచ్చిమిర్చి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఇది వేడివేడిగా రైస్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే, స్టార్టర్ లాగా లంచ్ డిన్నర్ ఏ టైంలో అయినా సరే చాలా బాగుంటుందండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. చాలా తక్కువ స్పైసెస్ తోటి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ చికెన్ ఫ్రైని ఈవెన్ బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరి కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.